యేసుక్రీస్తు వారు కూడా తినటానికి ఏమైనా ఉందా అన్నాడు. నువ్వు సంపాదించింది ఏమి లేదుగా అన్నారు వాళ్ళు. తినటానికేమో జనాలు 10,000 మంది దగ్గర ఉన్నారు. 5,000 మంది పురుషులు, భార్యలు, పిల్లలు చాలామంది ఉన్నారు. మీ దగ్గర ఏముంది అన్నాడు. 5 రొట్లు 2 చేపలు అన్నారు. ఆకాశం వైపు కన్నులెత్తి ఆయన చేసిందేంటి? ఆకాశం వైపు కన్నులెత్తి ఏమి సేవ ఇది, చెయ్యాలనుకుంటున్నాను, పెట్టాలనుకుంటున్నాను, మళ్ళీ పరలోకపు తండ్రికి సమస్త సృష్టికర్త కొడుకుని చేతిలో చిల్లిగవ్వ లేదు, ఏమి సేవ నాయనా ఇది అన్లా. కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి. ఒకవేళ నువ్వు ఏడిస్తే తగ్గని రోగం నువ్వు నవ్వినప్పుడు తగ్గిపోద్దాము. దేవుడు ఒకవేళ దానికి సెట్ చేసి ఉంచడమే హీలింగ్. ఒకసారి పక్కపక్క నవ్వినప్పుడు వెళ్ళిపోవాలని అంటాడు ఆయన. అది చూస్తూ ఉంటుంది ఎప్పుడు నవ్వుతావా అని. నువ్వు అమ్మో ఇక్కడ నొప్పి అక్కడ నొప్పి ఏం చేస్తున్నాడు, ఆ పాస్ గారి ప్రార్థన ఏమైందో, ఆ నూనె ఇంత బాటిల్ ఇచ్చాడు, మొత్తం ఒళ్ళంతా రాశాడు ఏ అని అనుకుంటుంటే అది ఏం చేయదు. అది చెప్పండి ఏం చేస్తుంది? అది ఆయన ఒక మాట చెప్పుంటాడు దానికి. ఆ మాట నవ్వు వస్తేనే, ఆ మాట పలికితేనే అది నీలోకి ప్రవేశిస్తుంది. ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించి he gave thanks, he rejoiced. లేని దాన్ని బట్టి ఏడవలా, జరగబోయే దాన్ని బట్టి కృతజ్ఞత చెప్పాడు. శక్తిని నిరూపించే దేవుని బట్టి కృతజ్ఞత చెప్పాడు. జేబులో ఏముందనే దాన్ని బట్టి కాదు, గుండెలో ఎవరున్నారు అనే దాన్ని బట్టి కృతజ్ఞత చెప్పాడు. నీ గుండెల్లో ధైర్యాన్ని కలిగించేది నీ ఇంట్లో ఉన్నది, ఒంట్లో ఉన్నది కాదు. నిజమైన విశ్వాసికి గుండెల్లో ఉన్నది. ఆమేన్. లోకస్తునికి బీరువాలో ఉన్నది, బ్యాంక్ బ్యాలెన్స్లో ఉన్నది, లాకర్లో ఉన్నది ఏం కలుగు చేస్తుంది? కానీ దాన్ని ఇచ్చిన వాడు మనలో ఉన్నాడు. వాడిని బట్టి మనకు ధైర్యం. అప్పుడు కష్టాల్లో కూడా ఎల్లప్పుడూ మనం ప్రభువునందు ఆనందించగలం. హల్లెలూయా. కాబట్టి ఎలాంటి పరిస్థితులు జీవితంలో రకరకాల మసాలాలు మనం అనుభవిస్తూ ఉండాలి. జీవితం ఇదొక మసాలా, ఇదొక కూర, ఇదొక బిర్యానీ. దానిలో కొన్ని కారం పడినప్పుడు ఎట్టుంటుంది, బా అన్నట్టు ఉంటుంది. కానీ తినేటప్పుడు ఎట్టుంటుంది? కారం లేని కూరకి కారం వేసిన కూరకి ఎట్టుంటుంది? తేడా ఉంటుంది. కాబట్టి పరిస్థితులు రకరకాలుగా ఉంటాయి. మనకు బైబిల్ నేర్పించింది ఏమిటంటే జస్ట్ రిజాయిస్, జస్ట్ రిజాయిస్, జస్ట్ రిజాయిస్. ఈయన ఎక్కడున్నాడు? ఈ మాట రాసేటప్పుడు ఎక్కడున్నాడు ఈయన? ఇక్కడ ఈ చెరసాల్లో ఉన్నాడు. ఎవడన్నా ఈ మాట మాట్లాడతాడా? జైల్లో ఉన్నవాడు ఎవడైనా ఈ మాట మాట్లాడతాడా? బయట ఉన్నవాళ్ళు జైల్లో ఉన్నవాడిని ఏమంటారు? సార్ ఏడో బాగండి, బాధపడబాగండి, దేవుడు ఖచ్చితంగా మనకు తోడుగా ఉన్నాడు, ఒకరోజు ఖచ్చితంగా మిమ్మల్ని దేవుడు విడిపిస్తాడు, బాధపడదని బయట వాళ్ళు చెప్పాలి. ఈయన లోన్ నుంచి ఏం చెప్తున్నాడు? ఈయన చెరసాల్లోంచి బయట ఉన్న వాళ్ళకి చెప్తున్నాడు ఏమని? ఆనందించండి. ఏంటిది? ఆనందించండి మరలా చెప్పుదును. ఎక్కడి నుంచి రాస్తున్నాడు ఈయన? ఇది రాసేది 5 స్టార్ హోటల్ నుంచి కాదు, చెరసాల నుంచి, సుఖం నుంచి కాదు, కష్టం నుంచి, లేకపోతే ఈజీ చైర్లో కూర్చుని కాదు, బంధకాల్లో కూర్చుని రాస్తున్నాడు ఆయన. రిజాయిస్ వాట్ ఎవర్ మే బి ద సిచ్యువేషన్, జస్ట్ రిజాయిస్. నేను అదే పని చేశా. ఏథెన్స్లో ఏం చేశాను? అదే పని చేశా. ఏమైనాయి? ఇద్దరం కలిసి పాట కచేరీ పెట్టుకున్నాం, అంతాక్షరి పెట్టుకున్నాం. ఇద్దరం కలిసి పాట పాడుతున్న ఏమైంది? ఆ చెరసాల కూడా డాన్స్ చేసింది. దట్స్ ఆల్. God takes care. He takes care everything. Everything is under his control. కాబట్టి ఏం చేద్దాం? ఒకసారి మీరు ఏడిసేది, ఖర్చీపులు తడిపోయి ఏమైనా ఉంటే దీన్ని బట్టి ఏం చేద్దాం? ఈరోజు ఉంది, బాధ ఉంది, బాధ లేకుండా ఉండదు. కానీ దానికంటే మించినోడు మనకున్నాడు కాబట్టి ఆయన మనం పరిచయం చేసుకున్నాం కాబట్టి లెట్ us give thanks to God. హల్లెలూయా.